కొన్ని పరిచయాలు అంతే మెరుపులా వచ్చి గుండెల్లో స్థిరంగా నిలిచిపోతాయి. తెలుగు ప్రేక్షకులకు మృణాల్ ఠాకూర్ అంటే కేవలం ఒక హీరోయిన్ పేరు మాత్రమే కాదు, అదొక ఎమోషన్. హను రాఘవపూడి తెరకెక్కించిన సీతారామం సినిమాలో సీతా మహాలక్ష్మిగా ఆమె చూపిన అభినయం, పలికించిన హావభావాలు చూసి తెలుగువారు ఫిదా అయిపోయారు. కానీ ఈ స్థాయికి చేరుకోవడానికి మృణాల్ పడిన తపన, ఎదుర్కొన్న సవాళ్లు ఏంటో తెలుసా? మహారాష్ట్రలోని ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన మృణాల్కు మొదట్లో సినిమా రంగంపై పెద్దగా ఆలోచన లేదు. మీడియా ప్రపంచం అంటే ఉన్న ఆసక్తితో బ్యాచులర్ ఆఫ్ మాస్ మీడియా కోర్సులో చేరారు. అయితే క్లాస్ రూమ్ గోడల మధ్య కూర్చొని వార్తలు రాయడం కంటే కెమెరా ముందు నిలబడి తన ప్రతిభను చాటుకోవడమే తన అసలు లక్ష్యమని ఆమెకు త్వరగానే అర్థమైంది. దీంతో చదువుకుంటూనే మోడలింగ్లోకి అడుగుపెట్టింది. అప్పుడే ఆమె జీవితంలో మొదటి అడుగు పడింది. 2012లో హేమంత్ డియోదర్ అనే దర్శకుడు ఆమెలోని ప్రతిభను గుర్తించి ముజ్సే కుచ్ కహాతీయే కామోషియా అనే సీరియల్లో అవకాశం ఇచ్చారు. మృణాల్ కేవలం ఒక గ్లామర్ గర్ల్ గా మిగిలిపోవాలని అనుకోలేదు. కుంకుమ భాగ్య వంటి సీరియల్స్ ద్వారా ఇంటింటికి చేరువైనప్పటికీ ఆమె కన్ను వెండితెరపైనే ఉంది. ఎన్నో ఆడిషన్స్, మరెన్నో తిరస్కరణలు, వీటన్నిటినీ తట్టుకొని నిలబడింది. హిందీలో లవ్ సోనియా వంటి ప్రయోగాత్మక మూవీతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత సూపర్ 30, జెర్సీ సినిమాలతో బాలీవుడ్ లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఆమె కెరీర్ ను మలుపు తిప్పిన అసలైన మలుపు మాత్రం దక్షిణాది నుంచే వచ్చింది. మొదట్లో తెలుగు సినిమా అంటే మృణాల్ కు కొంచెం భయం ఉండేది. భాష రాదు, ఇక్కడి ప్రేక్షకులు తనను స్వీకరిస్తారో లేదో అన్న ఆందోళన ఉండేది. కానీ సీతారామం రిలీజ్ అయ్యాక పరిస్థితులు తలకిందులయ్యాయి. ఆ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ మృణాల్ ను తమ సొంత ఇంటి మనిషిలా భావించారు. ఆ ప్రేమను చూసి చలించిపోయిన మృణాల్ కష్టపడి తెలుగు నేర్చుకుంది. ఇప్పుడు ఆమె స్పష్టంగా తెలుగు మాట్లాడమే కాదు, మన సంస్కృతిని కూడా ప్రేమిస్తోంది. ప్రతి విజయవంతమైన వ్యక్తి వెనుక ఒక స్ఫూర్తి ఉంటుంది. మృణాల్ విషయంలో ఆ స్ఫూర్తి రణ్వీర్ సింగ్. తాను ఈ స్థాయిలో ఉండడానికి కారణం ఆయనే అని, తన కెరీర్ క్రెడిట్ అంతా ఆయనకే ఇస్తానని ఆమె గర్వంగా చెబుతోంది. ఇక ఇండస్ట్రీలోకి వచ్చాక తనలో వచ్చిన మార్పుకు కారణం మిల్కీ బ్యూటీ తమన్నా అని ఆమె తన బెస్ట్ ఫ్రెండ్ అని మురిసిపోతోంది. స్కూల్ రోజుల్లో అమ్మాయిల కంటే అబ్బాయిలతోనే ఎక్కువగా స్నేహం చేసే మృణాల్ పెద్దయ్యాక ఏర్పడే బంధాలే శాశ్వతమని నమ్ముతోంది. సినీ సెలబ్రిటీలు అన్నాక రూమర్స్ రావడం సహజం. మృణాల్ పర్సనల్ లైఫ్ గురించి కూడా ఎన్నో గాసిప్స్ వచ్చాయి. కానీ ఆమె వాటిని పట్టించుకోలేదు. ఒక చిన్న చిరునవ్వుతో వాటన్నిటినీ దాటుకుంటూ వెళ్తోంది. నేనేంటో నాకు తెలుసు, పక్కన వారు ఏమనుకుంటే నాకేంటి అనే ధైర్యం ఆమె సొంతం. ఇక మృణాల్ కు ఒక పెద్ద కోరిక ఉంది. అది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో కలిసి నటించడం. బన్నీకి ఆమె పెద్ద అభిమాని అట. సరైన అవకాశం వస్తే అల్లు అర్జున్ సరసన నటించి తన కల నెరవేర్చుకోవాలని ఎదురు చూస్తోంది. ప్రస్తుతం డెకాయిడ్ సినిమాతో మన ముందుకు వచ్చింది. అడవిశేష్ సరసన ఈ సినిమాలో మృణాల్ ఒక పవర్ఫుల్ పాత్రలో కనిపించింది. చిత్ర యూనిట్ చెబుతున్న దాని ప్రకారం ఈ సినిమాకు మృణాలే హార్ట్ అండ్ సోల్. ఇప్పటి వరకు పక్కింటి అమ్మాయిల అమాయకపు ప్రేమికురాల్లా చూసిన మనం ఈ సినిమాలో ఆమెలోని మరో కోణాన్ని చూడబోతున్నాం. అవకాశాలు అనేవి మన దగ్గరకు రావు, మనమే వాటిని సృష్టించుకోవాలి అని చెప్పే మృణాల్ నేటి తరం అమ్మాయిలకు ఒక గొప్ప స్ఫూర్తి. పట్టుదల ఉంటే ఎంతటి శిఖరాన్నైనా అధిరోహించవచ్చని ఆమె నిరూపిస్తోంది. డెకాయిడ్ తో ఆమె మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుకుందాం.